ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి. భద్రాచలం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు నాదేళ్ల లీలావతి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతాలక్ష్మి మాట్లాడుతూ 1981లో మద్రాసులో ఐద్వా మొట్టమొదటి మహాసభ జరిగింది. ఈ మహాసభ 1981 మార్చి 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు మహాసభ జరిగింది. మార్చి 12న అంతర్జాతీయ మహిళా సంఘం ఏర్పాటు జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంగా, పశ్చిమ బెంగాల్లో గణతంత్ర మహిళా సమితిగా, వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో సంఘం ఉంది. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విమోచన నినాదాలుగా అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చింది. ఐద్వా దేశవ్యాప్తంగా పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న సాధారణ మహిళల్ని సమీకరించి మహిళల సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించడం కర్తవ్యంగా పెట్టుకుంది. ఇది ఎందుకోసమని అంటే స్త్రీ పురుషుల అసమానత్వాన్ని తొలగించడం కోసం, అట్లాగే ప్రజాస్వామ్యం, సమాన హక్కుల కోసం, సమాజంలో ఉన్న అన్ని రకాల అణచివేతల్ని తొలగించడం కోసం ఈ సంఘం పనిచేస్తుందని ప్రకటించారు. దేశానికి కొన్ని దశాబ్దాల కిందటే స్వతంత్రం వచ్చిన భారత రాజ్యాంగంలో స్త్రీ పురుషులకు అనేక హక్కులను ప్రకటించినా ఇప్పటికీ సమస్యలు వెంటాడుతున్నాయి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేదు. విద్య, వైద్యం, ఉపాధిలో ఉన్నా ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారు. సాంస్కృతికంగా కూడా స్త్రీలు ఇంకా వెనుకబడి ఉన్నారు. చట్టరీత్యా హక్కులున్నా అవేవి కూడా స్త్రీలకు అందుబాటులో లేవు. వీటికి తోడు అత్యాచారాలు, వరకట్టపు మరణాలు, కుటుంబంలో హింస, బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, బహుభార్యత్వం వంటి అనేక సమస్యలు స్త్రీలను వేధిస్తున్నాయి. పేదరికం ఉండనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్త్రీలు తమకు తాము సంఘటితం కావాలని, తామొక్కరే కాకుండా ఇతర ప్రజా సంఘాలతో, కార్మికులు, రైతుల, యువత, విద్యార్థుల వంటి సాధారణ ప్రజా సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తూ ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్మించాలని ఆమె మాట్లాడడం జరిగింది. మహిళా సంఘం ఇచ్చే పిలుపులో మీరందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవన జ్యోతి, జి నాగలక్ష్మి, ఎం సుబ్బలక్ష్మి, పి దేవి, డి నాగలక్ష్మి, ఎం కృష్ణకుమారి, పి శాంతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.